నమస్కారం. ఓటీన్ టీవీ న్యూస్ కి స్వాగతం. కొత్తగూడెం ఏరియా జీకేఓసి నందు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారు సింగరేణి వ్యాప్తంగా తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని జీకేఓసిలో గల డంప్ యార్డ్ పై వన మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం పాల్గొన్నారు. ముందుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం చాలం రాజు వారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ మొక్కలు నాటడంలో ముందు వరుసలో ఉంటుందని, బొగ్గు ఉత్పత్తిలో భాగంగా సింగరేణి సంస్థ తప్పక మొక్కలు చెట్లను నాటాలని, అలాగే చుట్టుప్రక్కల ప్రభావిత ప్రాంతాల వారికి కూడా మొక్కలను నాటి వాటిని పరిరక్షించేలా ప్రోత్సహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వారు ఇప్పటి వరకు 19,000 పైచిలకు మొక్కలను నాటడం జరిగిందని, ఈ రోజు ఈ కార్యక్రమంలో 300 మొక్కలు నాటుతారని తెలియజేశారు. ప్రతి ఉద్యోగి మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వలన వాతావరణ సమతుల్యమై ప్రకృతి విపత్తులు సంభవించకుండా ఉంటాయని తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జీఎం మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన 85 హెక్టార్లలో 3.5 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు చేస్తున్నామని, దానిలో భాగంగా ఈ రోజు ఓసీ నందు 1 హెక్టార్ లో దాదాపు 500 మొక్కలను నాటడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఆన్ ప్లానింగ్ అండ్ పోపుల వెంకటేశ్వర్లు, ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ మోహన్ చంద్ర పజ్జీ, కొత్తగూడెం ఏరియా జీఎం శ్రీ ఎం షాలు రాజు, జీఎం ఎన్విరాన్మెంట్ బి సైదులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ జీకేఓసీఎం శ్రీ రమేష్, ఏరియా ఇంజనీర్ కె సూర్యనారాయణ రాజు, కొత్తగూడెం ఏరియా అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి జె గట్టయ్య, కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎంవి రజాక్, కొత్తగూడెం ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు ఎంవి నరసింహారావు, SO2GM జీవి కోటిరెడ్డి, ఏజీఎం సిహెచ్ రామకృష్ణ, ఏజీఎం కె హనుసుమలత, డిజిఎం బి శివ కేశవరావు, అధికారులు, ఇతర నాయకులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, ఎస్ఎంపిసి సిబ్బంది మరియు డిఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు. అందరు చప్పట్లు స్వాగతించారు. తర్వాత మోహన్ పరేగన్ గారి అడ్వైజరీ ఫారెస్ట్ కి, డిఓపి ఎల్వి సూర్యనారాయణ గారికి, శ్రీ రమేష్ గారు గారికి, సిహెచ్ రామకృష్ణ గారు ఏజీఎం సివిల్. నా తోటి అధికారులకి, సింగరేణి అంటే కోల్ మైనింగ్ ఒకటే కాదు, మనము మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని రక్షించడంలో ముందుంటాం అన్నదానికి, పర్యావరణం మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాము. సో దాంట్లో నిదర్శనం ఏంటంటే సార్ ఒక్కరే ఇప్పుడు వరకు 19,000 చెట్లు పెట్టి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరు పొందారు. సో సార్కి అంత శ్రద్ధ ప్లాంటేషన్ అంటే. సో కాబట్టి మనం సింగరేణి ప్లాంటేషన్లో చాలా ముందుంది సార్. ఇది మనము సరెండర్ చేయబోయే ఏరియా సార్. ఇది సరెండర్ చేసాం ఆల్రెడీ. దాంట్లో కొంచెం గ్యాప్ ప్లాంటేషన్ ఉంటే చేసి పెడుతున్నాము, అంటే వాళ్ళు కూడా అడిగారు. సో చేసి ఇది ఇచ్చేస్తాం సార్. ఆల్రెడీ మనం ఇదివరకు 100 హెక్టార్స్ సరెండర్, చుట్టుపక్కల ఫారెస్టే సార్. వస్తాయి సార్. సో దానికి ఇంకా గొప్ప విషయం ఏంటంటే సార్ ఆధ్వర్యంలో మనము నీటి బిందు జలసింధు అని ఒక మంచి బృహత్తర కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగా కంపెనీ మొత్తం దాదాపు 60 కొత్త ట్యాంకులు మనము క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన జీకేఓసి కొత్తగూడెం ఏరియాలో కలిపి 8 ట్యాంకులు మనం చేసామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. సో సార్ ఆధ్వర్యంలో అదొకటి. ఇది ఎందుకంటే ఈ చెట్లకి బాగుంటుంది, ప్లస్ ఈ చెట్లు మన ఫారెస్ట్లో ఉన్న జంతువులకు కూడా నీటి లభ్యత ఉంటుంది. సో అదొక మంచి
బృహత్తర కార్యక్రమము. సో దాన్ని టేకప్ అంటే మనందరికి ఇనిషియేట్ ఇచ్చిన సిఎండి గారు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చెట్లు పెడితే మీ ఏ రోజుదే కాదు, రేపటి కొరకు. ఈరోజు చెట్లు పెడితే మీకు వచ్చే గాలు రేపటికి అందరికీ వస్తుంది. మేము మామూలుగా ఏం చేస్తాము, మన సొంత టైం ఉన్నప్పుడు నా పిల్లలైనా బాగున్నావు, నా కొడుకు ఉంది, వాళ్ళకి ఏం చేస్తే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, భూమి కొనుక్కుంటాము, ప్లాట్ తీసుకుంటాము, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. కానీ ఫ్యూచర్ అందరికీ భవిష్యత్తు బాగుండాలి. ఏమేమి కావాలి, మంచి గాలి కావాలి, మంచి నీళ్ళు కావాలి, మంచి వాతావరణం కావాలి. సో అటువంటి అందరికీ ఫ్యూచర్కి ఒక మంచి భవిష్యత్తు కావాలంటే చెట్లు నాటాలి. సో ఈరోజు చెట్లు నాటివంటే మీకు భావితరాలకి ఎన్నో సంవత్సరాలకి కంటిన్యూస్గా ఒక మంచి గాలి, మంచి వాతావరణం, మంచి వాటర్, మంచి నీళ్ళు అదే వచ్చి ఉంది. కాబట్టి సో మీరు ఒకసారి ఈరోజు అందరూ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి అంత ఇంట్రెస్ట్తో ఇక్కడ మీరు వచ్చేసారు. అందరికీ చాలా ధన్యవాదాలు. సో ఇట్ ఈస్ ఏ గుడ్ కాంప్లిమెంట్ అండ్ గుడ్ ఇనిషియేటివ్. ఓకే, నేచర్ కనుక మనం కాపాడుకుంటే, ఈ యొక్క ప్రకృతిని కనుక కాపాడుకుంటే, ధరిత్రిని కనుక కాపాడుకోకుంటే అనేక అవరోధాలు, అనేక కుంభవృష్టులు, అనేక ఏది మనకి కొన్నిసార్లు మొత్తము డ్రై డేస్, ఎండలు విపరీతంగా ఉండి వర్షాలు పడక అనేక విపరీత అవరోధాలు ఈ యొక్క మానవాళికి సంభవించే అవకాశం ఉంది. అందుకోసం ఈ ప్లాంటేషన్ అనేది గొప్ప విషయము. అంటే జూన్లో మనం ఈరోజు ఒక కిక్ స్టార్ట్ సింగరేణిలో స్టార్ట్ చేయడం వల్ల మిగతా ఏరియాస్ కూడా దీన్ని ఒక ప్లాంటేషన్ని మనము లాంఛనంగా ప్రారంభించినట్టు అవుతుంది. ఎందుకంటే సింగరేణి కార్యం ఇప్పుడు ప్రభుత్వము దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం అందరూ, మన పర్యాటక శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి వర్యులు కొద్ది కాలంలోనే వారు అధికారికంగా ప్రారంభిస్తారు. దానికంటే ముందు సింగరేణికి అందరికీ మనకి మ్యాండేటరీ ప్లాంటేషన్ అనేది మనకు మ్యాండేటరీ. అందుకోసమే ఈ ప్లాంటేషన్ కనుక ముందు ప్లాన్ చేయడం వల్ల ప్రతి చోట ఈసారి అయితే నేను అనుకుంటున్నాను, ప్రతి ఆఫీసు, ప్రతి ఖాళీ ప్రదేశము, ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో ఈ వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా మొత్తము ఎక్కడ కూడా ఖాళీ ప్రదేశం ఉండదు. అలా ఆ విధంగా ప్లాంటేషన్ చేస్తాము. నేను కూడా స్వతహాగా దాదాపు ఇప్పటికి మన శాలంరాజు అన్నట్టు 19,000 మొక్కలు దాటినాయి. నేను కూడా ఒక 2,000 మొక్కలు నాటి ఈ జూన్ జూలైలో 21,000 కంప్లీట్ చేస్తాను. అంటే ఇందాక వస్తే కూడా ఇప్పుడు మనం ఎవరు చూసినా ఏదో లక్షలు కాదు, కోట్ల మొక్కలు ఉండొచ్చు. అంటే ఇందాకే పక్కన ఒక చిన్న కాలువ కూడా పారుతుంది. ఆ కాలువ పక్కనే పచ్చని చెట్లు, ఎంతో ఆనందం వస్తుంది. ప్లస్ మనకు పర్గైన్ సాపు, ఆయన పీసీసీఎఫ్ వెరీ సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మనం కంపెనీలో తీసుకున్నాము. మనకు అడ్వైజర్ ఫారెస్ట్గా, ముందు అడ్వైజర్ ఫారెస్ట్గా ఉంటుండే, కాకపోతే ఈసారి అడ్వైజర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్గా తీసుకున్నాము. అంటే మన ప్రకృతికి సింగరేణి వ్యాప్తంగా కూడా ప్రకృతికి ఈ ప్లాంటేషన్కి గొప్ప ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో మనము అడ్వైజర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ను పర్గైన్ సాబ్ను తీసుకున్నాము. సో నేను కోరుకునేది ప్రతి ఒక్కరు, ప్రతి కార్మికులు, ప్రతి ఉద్యోగి ఇంట్లో కూడా అంతకుముందు ప్రతి ఇంట్లో మినిమం 3-4 పండ్ల చెట్టు ఉండాలి. ప్రతి నర్సరీస్లో కూడా ఆల్ ది ఫారెస్ట్ ఆఫీసర్కి, జిఎం ఎన్విరాన్మెంట్కి, ఆల్ ద ఏరియా జిఎంస్కి చెప్పడం జరిగింది. అలాగే డైరెక్టర్ పీపీ కింద సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి వారు, డైరెక్టర్ ఓపీ గారు అందరూ అండ్ ఏఎన్ఎం గారు అందరికీ ఎక్కడ కూడా మన అధికారులు కనుక అడిగితే ఖచ్చితంగా పండ్ల మొక్కలు ఇవ్వాలి. దాంతోపాటు పరిసర ప్రాంతాల వాళ్ళు, అటు సర్పంచ్లు కానీ, జడ్పీటీసీ కానీ, ప్రజాప్రతినిధులు అడిగినా సరే, అటు మున్సిపల్ కార్పొరేషన్ అడిగిన వాళ్ళైనా సరే, సింగరేణి వ్యాప్తంగా ఎన్ని లక్షల మొక్కలు అడిగినా కూడా మనం ఇద్దాము, ధారాళంగా విరివిగా వాళ్ళు అడగంగానే ఇచ్చేద్దాము. ఈ ద్వారా మనం సింగరేణితో ప్లాంటేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరికైనా ప్లాంటేషన్ ఇచ్చేసి దీన్ని గొప్పగా సింగరేణిలో ఒక గొప్ప కార్యక్రమంగా దీన్ని నిర్వహించేద్దామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా మనకి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన జిఎం గారు, జిఎం ఎన్విరాన్మెంట్ సైనిల్ గారు, శ్రీ రమేష్